ఈ శ్రేష్టమైన ఉదయకాలమునకు మరి దేవుడు ఏర్పరిచినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి వీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి జరుగుతున్నటువంటి ఈ అంత్యకాల సంభవాలు, పరిస్థితులు మనము తప్పించుకొని దేవుని సన్నిధిలో మనం నిలవబడుటకు మనకు దేవుడిచ్చినటువంటి మరి యొక్క శ్రేష్టమైన ఆయుధము ప్రార్థన అని మనం తెలుసుకున్నాం. మరి దేవుడు మనల్ని రక్షణతో నింపాలని మొట్టమొదటిగా మనం తెలుసుకున్నాం. మన ఆత్మ రక్షించబడాలి, మన కుటుంబం రక్షించబడాలి. రెండవదిగా దేవుని వాక్యంతో మనం నింపబడి ఉండాలి, వాక్యము ద్వారా మనము రక్షణలో నడవాలి అని తెలుసుకున్నాము. మూడవదిగా ప్రార్థనా జీవితం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి జరగబో వీటినెల్లా మనము తప్పించుకొని మరి ముందుకి నడిచేందుకు మనకు దేవుని సన్నిధిలో నిలబడేందుకు మనకు ప్రార్థనా జీవితం అవసరం అని మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ ప్రార్థనా జీవితంలో నిన్నటి దినమున ఏకాంత ప్రార్థనా జీవితము, ఉపవాస ప్రార్థనా జీవితం గురించి, కుటుంబ ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను గురించి నిన్నటి దినమున మనము తెలుసుకున్నాం. కాబట్టి ఏకాంత ప్రార్థన, దేవునితో గడిపే అనుభవం మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఉపవాసము ద్వారా మీ కుటుంబానికి, మీకు విరోధంగా పనిచేస్తున్నటువంటి శత్రుక్రియలను జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబాన్ని రక్షణలో నిలబెట్టుకోవాలని దేవుడు తెలియపరిచారు. ఈ దినమున మరొక 2 ముఖ్యమైనటువంటి ప్రార్థనల గురించి మనం ధ్యానించబోతున్నాం. చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం. ఎఫెసీ 6. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఆమేన్. సమస్త పరిశుద్ధుల నిమిత్తము పట్టుదలతో విజ్ఞాపన చేయడం. హల్లెలూయా. ఇది సంఘముగా కూడి ప్రార్థించుట. సంఘము ప్రార్థన అనేది మరి పౌలు భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సమస్త పరిశుద్ధులు, ఎవరు పరిశుద్ధులు? యేసు రక్తముతో కడగబడి సంఘములోనికి చేర్చబడిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుల నిమిత్తము మనము ప్రార్థన చేయాలి. సంఘముగా ప్రార్థించడము చాలా ముఖ్యం. సంఘ ప్రార్థనను దేవుడు వింటాడు. ఆయన చెప్పాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలను నేను వింటాను. కాబట్టి సంఘముగా మనము అంచె దినాల్లో అధికముగా ప్రార్థనలో గడపాలి. సంఘ ప్రార్థనలో అధికమవ్వాలి. సంఘాలుగా మరి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. అనేక సంఘాల్లో మనం చూసినట్లయితే రకరకాల పండుగలని, ఇంకేదైనా కార్యక్రమాలని వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. వాటన్నిటికంటే ముఖ్యము సంఘము ప్రార్థించే సంఘముగా మారుట. ఆది సంఘము ప్రార్థించే సంఘముగా ఉనింది కాబట్టి ఆది యందు గొప్ప ఉజ్జీవం రగిలింది. ఆది సంఘము ఎన్నో శ్రమల గుండా నడిచినప్పుడు వాటన్నిటి నుంచి తప్పించబడింది. దేవుని వాక్యము చెప్తుంది. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యంను మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2:42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎడతెగక వారు దేంట్లో ఉంటున్నారంట? సహవాసం, బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన. హల్లెలూయా. వీటిలో ఆది సంఘము ఎడతెగక
అంటే బ్రేక్ అనేది లేకుండా వారు అధికముగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. కాబట్టి అపోస్తుల యొక్క బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో వారు అధికముగా సమయం గడపడం వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ అనుభవంలో వారు ఎదిగినారు. కాబట్టి ఆది సంఘం ఎదుర్కొన్నటువంటి అనేక శోధనల నుంచి వారు తప్పించబడ్డారు. మరి దానికి మించినటువంటి అంత్యకాల పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ అంచె దినాలలో అనేక సంఘాలు నిద్రపోయే సంఘాలుగా ఉన్నాయి. వారానికి ఒక్క ఆదివారం కలుసుకుంటే చాలనే విధంగా సంఘాలు ఏర్పడిపోయినాయి. సంఘముల్లో ఒక ఉజ్జీవం లేదు, ప్రార్థించాలనే వైరాగ్యం లేదు. మరి ప్రార్థన లేనందువల్ల సంఘములు గొప్ప జయాన్ని దేశంలో చూడలేకపోతున్నాయి, గొప్ప మార్పులను దేశంలో తీసుకురాలేకపోతున్నాయి. సంఘమును దేవుడు ఏర్పాటు చేశాడు దేనికోసము? దేశంలో ఉన్న పరిస్థితులను మార్చుటకు. మీ యొక్క ప్రార్థన విని మీ దేశమును నేను స్వస్థపరుస్తానని చెప్పిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి దేశమును స్వస్థపరచలేకపోతున్నారు. ఎందుకని? దేశములో ఒక గొప్ప విడుదలను తీసుకురాలేకపోతున్నారు. ఎందుకని? దేవుని బిడ్డలైన వారు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో, ఇప్పుడు సౌత్ కొరియా లాంటి దేశంలో పాల్ యాంగిచో లాంటి ఒక దైవజనుడు ఉజ్జీవ అగ్నిని మండించాడు అక్కడ. మరి ఆ దేశమంతా ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఆ దేశం క్రైస్తవ దేశంగా మారిపోయింది. మరి మన దేశ పరిస్థితులు గమనించినట్లయితే సంఘములలో ఉజ్జీవం రావడం లేదు. ప్రార్థన ఉజ్జీవం ముఖ్యంగా. మిగతా అన్నిటిలో సంఘము ఉత్సాహంగా పాల్గొంటున్నారు, కానీ ప్రార్థన అన్నప్పుడు చాలా అలసత్వాన్ని చూపిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలు అధికముగా సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు, సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంఘము ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మనము చూడగలం. దేవుని కార్యాలు మనము అనుభవించగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుదాం. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దైవజనుడిగా ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మా కొరకు ప్రార్థన చేయండి. ఈ దినమున మరి అట్టి ప్రార్థన అవసరత కలిగినటువంటి వారు ఎంతోమంది ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారు. అనేక మంది దేవుని బిడ్డలు ఎందుకు మరి నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, దేవుని భయం లేకుండా వెళ్ళిపోతున్నారు, విచ్చలవిడి పాపములో మునిగి తేలుతున్నారంటే దానికి కారణం వారి నిమిత్తము ప్రార్థించే సంఘం సిద్ధపడలేదు. సంఘము వారి నిమిత్తం ప్రార్థించడం లేదు. కొన్ని సంఘాలు ఎట్టయిపోయినాయంటే, మా సంఘ బిడ్డల కొరకు పట్టుకే ప్రార్థన చేస్తే చాలు, మిగతా సంఘాలు ఏమైనా పర్వాలేదు. సంఘములన్నిటినీ దేవుడు క్రీస్తు శరీరంగా చూస్తున్నాడు. ఏ డినామినేషన్ అయినా, మరి ఎక్కడ నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నా ప్రతి సంఘం కూడా క్రీస్తు శరీరమే. కాబట్టి సంఘముల ఉజ్జీవం కొరకు, దైవజనుల యొక్క ఉజ్జీవం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే సంఘముగా మనము ఎడతెగక ప్రార్థన చేస్తామో, మెలకువ కలిగి మనం ప్రార్థన చేస్తామో, జరగబోవు అపాయకరమైన పరిస్థితుల నుంచి సంఘము తప్పించగలదు, ఈ సమాజాన్ని తప్పించగలదు. ముఖ్యంగా దేవుని బిడ్డలను మరి తప్పించే కృప, ఆ శక్తిని దేవుడు సంఘమునకు అనుగ్రహించాడు. సంఘం ప్రార్థన చేసినప్పుడు మరి పేతురు చెరసాల్లో ఉండగా ఆయనను విడిపించి బయటికి తీసుకొచ్చారట. మరి అంత శక్తి కలిగింది సంఘం యొక్క ప్రార్థన. కాబట్టి మన సంఘాల్లో ఎటువంటి ప్రార్థనలు జరుగుతున్నాయి? ప్రార్థనలు అంటూ మరి విందులు జరుగుతున్నాయా, లేదా ప్రార్థనలు అంటూ మరి సమయం వృధా చేస్తున్నామా? ప్రార్థన సమయము అతి శ్రేష్టమైనది. దేవునితో మన పరిస్థితులను తెలియపరిచే సమయము, దేవునితో మనం మాట్లాడే సమయము, దేవుని యొద్ద నుంచి బలమైన జవాబులు తీసుకురావాల్సిన సమయం. కాబట్టి సంఘము ఆ యొక్క శ్రేష్టమైన సమయాన్ని
ఎప్పుడైతే విలువైనదిగా గుర్తించి ప్రార్థన చేస్తుందో పరిశుద్ధులలో ఒక గొప్ప విడుదలను మనం చూస్తాం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడింది, మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుదాం. యాకోబు 5:16. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆమేన్. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. మరి సంఘంతో ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నామా? ఒకరి యొక్క పరిస్థితిని ఒకరు తెలుసుకుంటున్నామా? సంఘం అనగా మనమంతా క్రీస్తు యొక్క కుటుంబం, యేసు రక్తంతో కడగబడిన కుటుంబం. మన సంఘమైనా ఏ సంఘమైనా మనమందరం కూడా ఒక కుటుంబం అని, యేసు రక్తంతో మనం కడగబడిన కుటుంబం అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మనం ఎరుగుతామో, ఒకరి సమస్యను మనం తెలుసుకుంటాం, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేస్తాం. లేకపోతే మనం ఎలా ఉంటామంటే ఒక రిమోట్ లాగా ఉంటాం. మన అవసరమైతే సంఘానికి వస్తాం, లేకపోతే సంఘానికి రాం. సంఘానికి వచ్చామంటే మన పని చూసుకున్నాం, మనం వెళ్ళిపోతాం. సంఘం అనగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. యేసు రక్తంతో కడగబడినటువంటి నీతిమంతుని యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంట? మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులుగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విడుదలను మరి సమస్త పరిశుద్ధులకు అనుగ్రహిస్తాడు. దైవజనులను దేవుడు బలపరుస్తాడు. కాబట్టి సంఘముగా ప్రతి ఒక్కరి నిమిత్తము మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రతి పరిశుద్ధ నిమిత్తము మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అలాగే 5వదిగా మనం చదువుదాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము మనుష్యుల అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలతో కూడిన ప్రార్థన చేయడం, అది దేవుని దృష్టికి అనుకూలమైనది, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఇటువంటి ప్రార్థన మీరు చెయ్యాలని మరి పౌలు భక్తుడు హెచ్చరికనిస్తున్నాడు. దేవుని బిడ్డలైన మనం అంచె దినాల్లో మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి నిమిత్తమును, మరి రాజుల నిమిత్తము, అధికారంలో ఉన్న వారి నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము వీరి నిమిత్తము ప్రార్థన చేస్తామో అప్పుడే మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకగలమంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము సంతోషముగా జీవించాలంటే, మనము పరిశుద్ధంగా దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, మరి పరిశుద్ధులుగా మరి దేవుని సన్నిధిలో మనము జీవించాలంటే దేవుడు అంటున్నాడు, మీరు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. సంఘం ఈ దినమున ఈ యొక్క విషయాన్ని అసలు మర్చిపోయింది. దేవుని బిడ్డలు మరి వారి ఉన్న స్థలములలో మరి ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే రాజుల కొరకు, దేశమును పరిపాలిస్తున్నటువంటి వారి కొరకు, అలాగే అధికారుల కొరకు, మరి ఉన్నతాధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అది మనము చేయనందువలనే అనేకమైన ఇబ్బందులు ఈ దినంలో మనం ఎదుర్కొంటున్నాం. అనేకమైన సమస్యలు దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, మీరు అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రార్థన చేయాలంటున్నాడు.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని సంఘాల్లో మరి ఎంతమంది దేవుని బిడ్డలు ఇటువంటి ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఇటువంటి ప్రార్థనలను ప్రతిదినం చేస్తున్నారు. మనము మరి మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నామా? రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మనము అట్టి ప్రార్థన చేయనందువలనే మనకు నెమ్మది లేదు, మనం ప్రశాంతంగా జీవించలేకపోతున్నాం. మనం ఎంతసేపటికి ఎట్టయిపోయినామంటే మతోన్మాదులు ఎక్కువైపోయారు, లేకపోతే ఆ అధికారులు ఎవరు మనకు సహాయం చేయరు. మేము క్రైస్తవులము, మరి మనం తక్కువ శాతం ఉన్నారు కాబట్టి మనం ఎవరిని ఎదిరించలేము, ఏమీ చేయలేము, మన వల్ల ఏం కాదు. దేవుడు అంటున్నాడు, మీ వల్ల కాదు, కానీ ప్రార్థన వల్ల అది జరుగుతుంది. ప్రార్థన వలన సమస్తము మారగలదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినాడు కాబట్టి దానియేలు రాజు యొద్ద వెళ్ళి రాజు అంత స్థానంలో ఆయన నిలబడగలిగాడు. అందరి కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేసే అలవాటును అలవర్చుకుంటామో, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తామో, దేవుడు దేశ పరిస్థితులు మార్చడమే కాదు, మిమ్మల్ని దేవుడు ఘనపరుస్తాడు, సంఘములను దేవుడు లేవనెత్తుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సంఘములు ఉన్నతమైన స్థానాల్లో ఉండాల్సి ఉండగా ఈ దినాల్లో మన దేశ పరిస్థితుల్లో ఎవరు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారనేది మనం చూస్తూ ఉన్నాం. అవమానకరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో మనం గమనిస్తూ ఉన్నాం. సంఘమును చూస్తే ఎవరు గుర్తించడంలే, కానీ ఎవరు ఉండకూడదు అటువంటి వాళ్ళు ఉన్నత స్థానాల దగ్గర వెళ్ళి వారి యొక్క ఆశీర్వాదాలు వీళ్ళు రాజులు, అధికారులు పోయి తీసుకుంటున్నారు. ఇది క్షేమకరమైంది కాదు, దేశానికి క్షేమం కలగదు. ఒక దేశమును దేవుడు ఆశీర్వదించాలి. దేవుని ఆశీర్వాదం ఒక దేశం మీదకి రావాలి అంటే దేవుని బిడ్డలు ప్రార్థించాలి. దేవుని బిడ్డలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడే దేశం యొక్క పరిస్థితులు మారగలవు. సంఘములో మొట్టమొదట ప్రార్థన పరిశుద్ధుల నిమిత్తం, దైవజనుల నిమిత్తము సంఘము ప్రార్థించినప్పుడు సంఘం చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. తరువాతగా మనము సంఘముగాను, మరి అలాగే ఏకాంత ప్రార్థనల్లోనూ మనం మనుషులందరి కొరకు, రాజులు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అప్పుడు దేశ పరిస్థితుల్లో దేవుడు మార్పు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుదాం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచిపోయెను. ఆమేన్. కాబట్టి దావీదు దేశము కొరకు చేసిన విజ్ఞాపనలను ఆలకించినప్పుడు దేశంలో ఉన్న తెగులు విడిచిపోయిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేశ పరిస్థితినే మార్చగలిగిన శక్తి దేంట్లో ఉందంటే దేవుని బిడ్డ చేసే ప్రార్థనలో ఉంది. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలని ప్రార్థన చేయనీయడు. ప్రార్థన అనగానే అనేకులకు నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన అన్నప్పుడే ఎక్కడ లేని పనులు వస్తాయి, బిజీ అయిపోతారు. సంఘంలో మరి ప్రార్థన జరుగుతుంది రండి అన్నప్పుడే అందరికీ పనులు ఏర్పడతాయి, అందరూ బిజీ, రాలేరు. మరి అట్లాంటి వాళ్ళే సంఘంలో ఇంకేదన్నా వినోద కార్యక్రమం జరుగుతుందంటే గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. అప్పుడు ఏ పనులు ఉండవు, ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి వచ్చేస్తారు. కానీ మనం ప్రార్థన చేయాలి, రండి మనం మోకరిల్లుదాం అన్నప్పుడు మరి అనేక మందికి లేనిపోని సమస్యలు వచ్చేస్తుంటాయి. మరి మన సంఘంలో కూడా విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనండి. సాయంకాలం పూట జరుగుతుందంటే సమస్యలు ఎన్నో వస్తాయి. సమస్యలు ఉన్నవి ఇక తీరవు. ఎందుకంటే
మనము ప్రార్థించినప్పుడే మనకు నెమ్మది, సుఖం. మనము ప్రార్థన చేయగలిగినప్పుడే విడుదల. మనం ప్రార్థన చేయకుండా దేవుడు మాకు విడుదల ఇవ్వాలి అని మనం అడిగితే దేవుడు ఆ కార్యం చేయలేడు. ఎందుకంటే ప్రతిదానికి దేవుని ఆజ్ఞ ఉంటుంది. ఈ ఆజ్ఞను మీరు అనుసరించినప్పుడే ఈ కార్యాన్ని నేను చేస్తానంటాడు. మనము దేవుని ఆజ్ఞను వెంబడించకుండా నాకు దేవుని ఆశీర్వాదం కావాలి, నాకు దేవుని విడుదల కావాలంటే అనేకసార్లు దేవుడు అంగీకరించిన దాన్ని. దేవుని మహాకృప ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని కార్యాలు జరుగుతుండొచ్చు. కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి ఇట్టి విజ్ఞాపన ప్రార్థనలలో ఎప్పుడైతే నువ్వు పాలు పొందుతూ ఉంటావో, నువ్వు ప్రార్థన చేస్తుంటావో, సంఘంగా ప్రార్థన చేయడం, అలాగే విజ్ఞాపన ప్రార్థనల్లో నువ్వు ఎప్పుడు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మొరపెడుతూ ఉంటావో, దేవుడు నీ ప్రార్థన విని దేశమును స్వస్థపరచడమే కాదు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సంఘమును అభివృద్ధి పరుస్తాడు. మిమ్మల్ని దేవుడు అభివృద్ధి చేసే మార్గము ప్రార్థన. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో అంటుకట్టబడతావు, దేవునిలో ఫలించేవానిగా నువ్వు మారుతావు. హల్లెలూయా. కాబట్టి ఈ అంచె దినాల్లో మనము చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, ఒకటి తర్వాత ఒకటి వస్తున్నటువంటి ఈ అంచెకాల సంభవాలు చూసినప్పుడు మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థించాలి. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని చేతికి మనల్ని అప్పగిద్దాం. దేవా, మమ్మల్ని క్షమించినైనా ఇకనైనా మేము సంఘముగా ప్రార్థనలో పాల్గొంటాం. అలాగే మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు మేము విజ్ఞాపన చేస్తామని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. ప్రార్థన యొక్క ఆవశ్యకతల గురించి మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి తండ్రి, మేము జరుగుతున్న వీటన్నిటిని తప్పించుకొని దేవుని ఎదుట శక్తిమంతులుగా నిలబడేందుకు అయ్యా తండ్రి ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేయాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం నైనా. 5 విధాలైనటువంటి ప్రార్థనల గురించి నిన్న ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఏకాంత ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థన జీవితం, కుటుంబముగా ప్రార్థించే జీవితం, అలాగే ఈ దినమున సంఘ ప్రార్థన, సంఘముగా పరిశుద్ధుల నిమిత్తము, దైవజనుల నిమిత్తం ప్రార్థించి కంచె వేసే అనుభవంలోను, అలాగే విజ్ఞాపన ప్రార్థన సంఘము ద్వారాను, అలాగే నైనా ఏకాంతముగాను, కుటుంబముగాను మేము తండ్రి విజ్ఞాపన ప్రార్థన చేసేందుకు, మనుషులందరి కొరకు, రాజుల, అధికారుల కొరకు మేము ప్రార్థన చేసేందుకు మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు, ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి తండ్రి, మేము ఈ దినం నుంచి ఇట్టి ప్రార్థన అనుభవాల్లో మేము ముందుకు నడుస్తూ నైనా మా దేశమును స్వస్థపరిచేందుకు, మా పరిస్థితులలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చేందుకు, భారతదేశములో ఉజ్జీవము రగిలేందుకు నైనా తండ్రి మా సంఘములను మీరు వాడుకోమని, మమ్మల్ని మీరు వాడుకోమని నైనా తండ్రి మాకు ప్రార్థన ఆత్మతో నింపి అభిషేకించమని నైనా మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు అయినా విశేషమైనటువంటి ఆ కృపను మనకు దయచేసి మనం ప్రార్థన ఆత్మతో నింపి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.